నమస్కారం. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుర్నమామ్యహం గణాయ విద్మహే శృంగుష్టాయ ధీమహి తన్నో నారసింహ ప్రచోదయాత్. లక్ష్మీనారసింహ స్వామి నమః. వందేహం ఘోర ప్రబలతర महागण्डभीरुण्डसिंहं व्याघ्रश्वक्रीडशाकवरकगरबुल्लकादष्टवक्रतं गात्रं शतकोटिबाहुं अलमुसलगदाशङ्खचक्रादिहेति विभ्राणां मृगजविजं तत्रभूतपणिबिन्दुधवलं लक्ष्मी विश्वभूतानि त्रिपादस्यामृतं देवी उदयित्पुरुषः आदोष्य यत्पुरुषेण हविषः देवाय लक्ष्मी नारसिंहाय नमः. श्रीजमानस्यः पुत्रोद्भवस्यः आरवणिगोत्रः विद्महे देवस्य धीमहि ప్రధాన ఉద్దేశం ఆలయ అభివృద్ధి ప్రధానం. ఆలయాన్ని అభివృద్ధి చేయడం ఉద్దేశపూర్వకంగా ఈ కమిటీలు నిర్మాణం చేయబడతాయి. అలాగే మన ప్రియతమ నాయకులు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సార్ గారు ప్రత్యేకంగా మన బీర్పూర్ గ్రామం రోళ్లవాగును అయితేనేం, టెంపుల్ అయితేనేం, మన ఉప్పాల లక్ష్మణరావు, ఉప్పాల రామచంద్రరావు సార్ గారు కూడా సొసైటీ ద్వారా అనేకమైన పెట్రోల్ బంకులు మనకు అవైలబుల్గా తీసుకురావడం జరిగింది. అలాగే జిల్లాలో నెంబర్ 1 స్థాయిలో మన సొసైటీ నిలుస్తారు. అలాగే ఇక ముందు కూడా మన ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారి సహకారంతో మేము ఈ యొక్క ఆలయాన్ని ఇంకా అభివృద్ధి చేసి చుట్టూ ప్రహారీ అయితేనేం ఇంకా దీన్ని ముందుకు నడిపిస్తామని చెప్తూ మీ అందరి సహాయ సహకారాలు ఉంటే ఈ ఆలయాన్ని 3 ఏళ్ళలో ఇంకా చాలా అభివృద్ధి చేసి చూపిస్తామని మాటిస్తూ ఈ యొక్క అవకాశం. ఒకటి ఇది ఏదో ఒకటి ఇది బాధ్యత మాత్రమే. ఎందుకంటే ఆర్ఎస్లు టెంపుల్ డెవలప్మెంట్ చేయడానికి మీ మీద ఎంతో నమ్మకంతో ఇక్కడ ఉన్న శాసనసభ్యులు గారు మిమ్మల్ని నియమించినారు. కాబట్టి అనునిత్యం మీరు ఈ ఏదైతే టెంపుల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల మీద కానీ వివిధ కార్యక్రమాల మీద అనునిత్యం మీరు దృష్టి పెట్టాలి. దృష్టి పెట్టి ఈ టెంపుల్ను అభివృద్ధి చేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తారనే నమ్మకంతో మీ అందరినీ ఎమ్మెల్యే గారు నియమించడం జరిగింది. ఒకటిసారి ఎందుకంటే ఇక్కడ కొంత స్టాఫ్ తక్కువ ఉన్నది అనేది నాకైతే తెలిసిన ముచ్చట వాస్తవం సార్. ఎందుకంటే భక్తులు ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత ఏంటంటే కింద వంటలు వండుకోవడం అనేది చాలా ముఖ్యమైనది. కాబట్టి అక్కడ ఏదైతే ఉన్నదో ఆ షెడ్యూల్లో ఆ చెత్తను క్లీన్ చేయడానికి కొంత ఒక 2-3 వర్కర్ను మీరు రిక్రూట్మెంట్ చేయాలి సార్. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఉన్న ఏదైతే ఒక గెస్ట్ హౌస్ కానీ భక్తులు వచ్చిపోయే భక్తులకు కానీ ఇక్కడ కొంత రూమ్స్ ఏర్పరిచి భక్తుల సౌకర్యార్థం కొరకు మీరు కొంత కృషి చేయాలని నా యొక్క సూచన సార్. ఎందుకంటే మీరు అభివృద్ధి బాటలో చాలా ముందున్నారు అనేది మా కాన్ఫరెన్స్లో మేమైతే ముచ్చట పెట్టుకుంటున్నాం సార్. ఎందుకంటే మీరు బస్తీ దవాఖానా అనేది మీ కాన్ఫరెన్స్లో చాలా వరకు తెచ్చిండ్రు అనేది మా దగ్గర ఉన్న మేము పొలిటికల్ లీడర్స్ అందరూ మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే మీకు ఈ ధరంపూరి ఈ బీర్పూరి లక్ష్మీనరసింహస్వామి టెంపుల్లో అభివృద్ధి చేయడానికి ఆ భగవంతుడు మీ కుటుంబానికి ఐర్యారోగ్యాలు ఇచ్చి మిమ్మల్ని ఇంకా ముందుకు నడిపించాలని కోరుకుంటూ ఈ పాలకవర్గ మండలి అందరికీ శుభాభినందనాలు తెలియజేస్తూ
నాకు మీరు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది, కానీ ఈ రోజు నుంచి నా మీద 1000 రెట్ల బాధ్యత పెరిగిందని భావిస్తున్నాను సార్. ఇప్పుడు ఇక్కడ ఉన్న నా వీళ్ళ ముందున్న నా వెల్వేషన్స్, నా మిత్రులు, దోస్తులందరికీ ఒకటే అప్పీల్ చేస్తున్నాను. ఇక్కడి నుంచి మన పునర్నిర్మాణం చేసుకుంటున్నాము. ఈ 3 సంవత్సరాల లోపట మీరందరూ ఈ నరసింహస్వామి పాదల సాక్షిగా చెప్తున్నా, మీరు తలవంతుగా నేను మీ అందరిని ఆశిస్తున్నా. ఖచ్చితంగా మీరు అందరి నిర్మాణ భాగంలో భాగస్వాములు కావాలి. ఆ లక్ష్మీనరసింహస్వామి కృపా కటాక్షాలు మీ అందరి మీద ఉండాలి. అలాగే ఆలయ విశిష్టతను ఇంకా మీ అందరి సహకారాలతోటి మన దాదాపు రాష్ట్రాలు దాటుతున్నాయి, కానీ దేశం నలుమూలలు చుట్టే విధంగా మేము నా టీమును తీసుకొని ఖచ్చితంగా సహాయపడతా సార్, చేస్తా అభివృద్ధి. అందుకు మీ పెద్దల సూచనలు సలహాలు తీసుకుంటూ మాతోటి కాని పనులు ఏదైనా ఉంటే మీ దగ్గరికి వచ్చి మీతోటి మీ సలహాలు తీసుకుంటూ ముందుకు సాగుదాం సార్. ఇది ఈనాటిది నాదైతే సార్ చాలా రోజుల కాలం, ఒక 10-15 సంవత్సరాల నుంచి అనుకుంటున్నాను. ఆ నరసింహస్వామి అండ మీరు నాకు బలంతో వచ్చింది సార్. ఇది నా కోసమే మీరు ఈ పెద్ద నిర్ణయం తీసుకున్నారేమో అని భావిస్తున్నాను సార్. ఈ నిర్ణయం తీసుకోకపోతే నేను ఇట్లా ఇప్పుడు ఈ పొజిషన్లో మాట్లాడేటోని కాదు సార్. అందుకని సార్ తప్పకుండా మీ కృషితోటి ఏ సమస్య ఉన్నా కూడా మీ ముందుకు తీసుకొస్తూ అందరినీ కలుపుకొని అభివృద్ధిలో ముందుంటా సార్. దాదాపు సంవత్సరం నుంచి ఈ టెంపుల్కు పాలక మండలి అనేది లేకుండా పోయింది. ఇప్పుడు శ్రీనివాస్ మాట్లాడినట్టు ఆయన అదృష్టమే కావచ్చు. 8-10 సంవత్సరాల కళ అన్నాడు. అప్పుడు పెద్దగా టెంపుల్కు పని లేకుండే. ఇప్పుడు పూర్తి బాధ్యతలు అప్పచెప్పడం కొరికే సారు ఈ పాలక మండలిని తీసుకొచ్చారు కాబట్టి పూర్తిగా టెంపుల్ అభివృద్ధి కొరకు శాయశక్తులు కృషి చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. ముఖ్యంగా ఎమ్మెల్యే గారు కూడా పూర్తిగా సహకరించారు దీనికి. ఎందుకంటే ఇప్పుడు బీర్పూర్ మండలి కానీ, సారాంపూర్ మండలి కానీ, మా గ్రామంలో కానీ ఎవరి దగ్గర కూడా ఇప్పటి వరకు దీని గురించి చందాలు కానీ మేము ఇప్పటివరకు అడిగిన పరిస్థితి లేదు. మా బయట తెలిసిన మిత్రులు కానీ బయట వాళ్ళే తప్ప, భక్తులు ఇచ్చినవి తప్ప ఇప్పటివరకు ఈ పునర్నిర్మాణానికి దాదాపు 50 లక్షలు ఖర్చు పెట్టడం జరిగింది. రాబోయే రోజులలో కూడా ఇంకొక ₹1 కోటి ఈ టెంపుల్ ఖచ్చితంగా అయితే పూర్తి కావాలంటే దానికి ఎమ్మెల్యే గారు సహకారం పూర్తిగా కావాలి. ఎందుకంటే ఎంతమంది భక్తులు వచ్చేసినా కూడా అన్ని డబ్బులు జమ చేయడం చాలా కష్టం కాబట్టి పూర్తిగా వారి సహకారం కావాలి. మీ అందరూ వచ్చిన వాళ్ళు కానీ మిగతా వాళ్ళందరూ పూర్తిగా దీని గురించి ఆలోచించాలని చెప్తే, ఎందుకంటే ఇది ఒక బీర్పూర్ టెంపులే కాదు, లక్ష్మీనరసింహస్వామి అంటే చాలా జిల్లాలకు సంబంధించి బయట రాష్ట్రాల వాళ్ళు కూడా వస్తారు. దీన్ని పూర్తిగా అభివృద్ధి చేద్దాం. ముఖ్యంగా ఎమ్మెల్యే గారు ఒక టెంపులే కాకుండా కూడా అన్ని గ్రామాలు నియోజకవర్గాల అభివృద్ధి కొరకు కూడా శాయశక్తులకు కృషి చేస్తూ ఉన్నారు. ప్రత్యేక వారికి ధన్యవాదాలు. ఈ టెంపుల్ కాబట్టి రాజకీయాలద్దు. ఈ టెంపుల్లో సభ్యులుగా వేయడానికి కూడా గ్రూపులను చూడలేదు, మా వాళ్ళని చూడలేదు, మీ వాళ్ళని చూడలేదు. ఇలా పనిచేసే వాళ్ళంతా యాక్టివ్గా ఉన్నారు, ఉత్సాహంగా ఉన్నారు అన్న మీదే ఈ కమిటీ సార్ తీసుకురావడం జరిగింది. బయట ఏవో అంటున్నట్టు కాదు, ఇవి అందరున్నారు. ఇలా సార్కు దగ్గర వాళ్ళు ఉన్నారు, ఆ సార్కు దగ్గర వాళ్ళు ఉన్నారు, పనిచేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా అందరు పనిచేస్తారు. సార్ అభివృద్ధి కొరకు ఎన్నో అంటే తెలంగాణలో అన్ని కాన్స్టిట్యూన్సీల కన్నా ఎక్కువ ఫండ్స్ తీసుకురావడం జరిగింది. మొన్న కూడా సీఎం గారిని కలిసి ఇక్కడ ఎంత అయినా కూడా సీఎం గారిని కలిసి టౌన్ డెవలప్మెంట్ కొరకు ఒక 50 కోట్ల రూపాయలు ప్రపోజల్ ఇవ్వగానే మొన్ననే ఇస్తే నిన్న సాక్షి అయిపోయింది. ఎందుకంటే శాయశక్తుల వారు రోజు వారానికి 2 రోజులు 3 రోజులు హైదరాబాద్ పోయి మంత్రులను కలిసి సీఎంను కలిసి కాన్స్టిట్యూన్సీ అభివృద్ధి కోసం శాయశక్తులు కృషి చేస్తారు. ఈనాడు పాలక మండలి ప్రమాణ స్వీకారం చేసిన, బాధ్యతలు స్వీకరించిన చిన్నేని శ్రీనివాసరావు మిత్ర బృందం సభ్యులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఇది ఒక గొప్ప కార్యక్రమం. లక్ష్మీనరసింహస్వామి అంటే అందరికి కూడా చాలా ఇష్టదైవం. నా వరకైతే నేను చెప్తా ఉన్నా, ప్రతిరోజు నేను ఆపరేషన్ చేసేటప్పుడు రఘుపతి లక్ష్మీనరసింహ ఫోటో ఉందంటే ఎవరైనా మొక్కందైతే నేను ఆపరేషన్ చేయలేదు. మరి అదే కావచ్చు, ఇంకా కొద్ది రోజులలో చేరిన దాదాపు 1,00,000 ఆపరేషన్లు చేయాలి. చాలామంది అనుకుంటారు, రకరకాలు మాట్లాడుతుంటారు ఈ విషయంలో. నాకు వాస్తవానికి అది భగవంతుని దేవాలి. నేను ఎప్పుడు కూడా భగవంతుని నమ్ముతా. కొద్దిగా లేచి ఓపిక పోగానే వెంకటేశ్వర స్వామికి దండం పెట్టుకోను, విఘ్నేశ్వరునికి, ఆంజనేయునికి, లక్ష్మికి, సరస్వతికి దండం పెట్టుకున్నాకనే పేషెంట్లను చూస్తాం. మరి ఈరోజు ఇంత తిరుగుతున్నా కానీ నాకు చేతి నిండా పని ఉన్నది. నాకు చేతి నిండా పని. ఇవాళ 17 ఆపరేషన్లు అని చెప్తాను. ఒక డాక్టర్గా 17 ఆపరేషన్లు అంటే జేబు నిండుతుందా నిండదా మీకే ఎరుక.
సహకారం కూడా తీసుకోవాలి, తప్పేం లేదు. భగవంతుని సేవలో మనం ఒక దగ్గరకు పోయి రావటం, మనం అడగడంలో తప్పు లేదు. అడగందే అమ్మాయిని అన్నం పెట్టదు అన్నట్టు మీరందరూ కూడా ఒక యూనిటీగా ఉండి మన చుట్టుపక్కల ప్రాంతాల్లో భగవంతుని దయ వల్ల మంచిగా చదువుకున్న వాళ్ళు కావచ్చు, వ్యాపారాల్లో లబ్ధి పొందిన కావచ్చు, ఎన్ఆర్ఐస్ కావచ్చు, వ్యవసాయంలో ఉన్న వాళ్ళు కావచ్చు, తెలివిగా ఉంటే ఎక్కడైనా భూమి కొని పెడితే ఆ భూమి ధరలు పెరిగిన వాళ్ళు కావచ్చు, కష్టపడ్డప్పుడు వివిధ రకాలుగా కొంత ఆదాయం సమకూర్చుకున్న వాళ్ళను అడగడంలో తప్పలేదు. అడిగి మంచిగా డెవలప్ చేసుకోవాలి. మరి దాంట్లో నా సహకారం కూడా పూర్తిగా ఉంటుంది. అన్న కూడా చెప్తా ఉన్నాడు, మంచిగా విరాళాలు మంచిగా రెగ్యులర్ వస్తున్నాయని. నేను కూడా ఈరోజు 1 లక్ష రూపాయలు నేను విరాళంగా ప్రకటిస్తున్నా. వాళ్ళు సాయంత్రం వచ్చి తీసుకోవాల్సింది కూడా కోరుతున్నాను. బాధ అనిపించినా కానీ వాటిని పక్కన పెట్టుకొని కలుపుకొని పోయి పనిచేస్తామని చెప్పి తెలియజేస్తూ, మరి ఈరోజు లక్ష్మీనరసింహ ఆలయ అభివృద్ధిలో ముఖ్యంగా ఎట్లయితే కొంత రకరకాలుగా ఈ ప్రపంచీకరణ అవుతున్న సందర్భంలో పిల్లలు యువత పెడదారి పడుతున్న సందర్భంలో ఈ కుటుంబాలు మనకి బాగుండాలంటే, ఈ భారతదేశం ఒకటిగా ఉండాలంటే మనము ఈ ధర్మాన్ని మరవద్దు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. మన ధర్మాన్ని, మన సంస్కృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీదనే ఉంటుంది. వేరే ధర్మం పాటించే వాళ్ళు, వేరే సంస్కృతి ఉన్న వాళ్ళు, వేరే దేశం వాళ్ళు మనల్ని కాపాడు. కాబట్టి ఈ సందర్భంలో ఈ బీర్పూర్ మండల చుట్టుపక్కల వచ్చిన నాయకులందరూ కూడా పోతాం, ఈ ఆలయ అభివృద్ధి చేసుకుంటాం. హిందువులుగా పుట్టినందుకు మనందరం కూడా గర్వంగా ఉంటాం. పరమతస్తులను ద్వేషించకుండా, ఇక ద్వేషించే వాళ్ళకు దూరం ఉండాలి. మనం ద్వేషించాలి. పరమతస్తులను ద్వేషించకుండా మన ధర్మాన్ని, మన సంస్కృతిని, మన ఆచార వ్యవహారాలను మనం తప్పకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మనం ఉంటుంది. మరి ఈరోజు ఇక్కడ పాలకవర్గం అయింది కదా, ఇక మీరే మీ తిప్పాలు మీరు పడడానికి కరెక్ట్ కాదు. ఇది భగవంతుని సేవలో వచ్చిన ఈ 14 మంది, వారికి తోడుగా భగవంతుని సేవలో ఎవరు వారికి తోడున్నా ఆ భగవంతునికి సేవ చేసినట్టు తప్ప సిరినేని శ్రీనివాస్కో, సతీష్కో, లవన్కో చేసినట్టు మాత్రం ఉండదు. అల్టిమేట్గా భగవంతుని దగ్గర మార్కులు పడుతూనే ఉంటాయి అక్కడ అవన్నీ కూడా. కాబట్టి ఇక్కడ ఉన్న అందరూ కూడా ఈ కమిటీ సభ్యులకు, అదేవిధంగా ఏ కమిటీలు లేకున్నా ఇలాంటి పెద్దలు రామచంద్రన్న ఇంకా చాలామంది ఉన్నారు, మనం చూస్తూ ఉంటాం. ఆ జాతర అప్పుడు ఇంతకుముందు తమ్ముడు లక్ష్మణ్ చెప్పినట్టు ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు, అన్ని కులాల వారు, వివిధ గ్రామాల నుంచి, చుట్టుపక్కల గ్రామాల నుంచి, చుట్టుపక్కల మండలాల నుంచి ఎంతో మంది వచ్చి ఇక్కడ దేవునికి దర్శించుకొని దండం పెట్టుకుని పోతూ ఉంటారు. కానీ నేను ఇష్టపడలే, అనుకోకుండా కవితంగా ప్రోత్సాహంతో రావడం, ఓడిపోవడం, అయినా కానీ మీ మధ్యలో ఉండడం, మీరందరూ భారీ మేరతో నన్ను గెలిపించడం, రెండవసారి గెలిపించడం, మరి ప్రభుత్వంతో కలిసి పనిచేస్తే కొన్ని పనులు అయితే అనే భావనతోటి గతంలో కూడా మనం చూసాం. ఎంతోమంది ఎమ్మెల్యేలు అప్పుడు వైఎస్ఆర్ కాలంలో చూస్తూ, అసలు పివి నరసింహారావు గారి కాలంలోనే ఎంపీలు మనం చూస్తాం, వారితో కలిసి పనిచేసారు, ఆ ప్రభుత్వాన్ని నిలబెట్టారు. లేకపోతే ఇవాళ దేశంలో ఆర్థిక స్థితిగతులు వేరైతే ఉంటుండే కింద మీద అవుతున్న ప్రభుత్వం. మరి అట్లా రకరకాల కారణాలు, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కావచ్చు, ఇంకా వేరే మంత్రులు కావచ్చు, సలహాదారులు కావచ్చు, ఇట్లా మమ్మల్ని కొంతమందిని కలిసి పనిచేయడంతో చేయడం వచ్చిన సందర్భంలో కూడా మొదటి రోజు నుంచి కూడా చెప్తా ఉన్నా, మొదటి రోజు నుంచి అందరినీ కలుపుకొని పోతామని చెప్పి కొందరు కలిసి వస్తున్నారు, కొందరు కలిసి వస్తున్నారు, అది వేరే విషయం. ఇలా సామ్రాట్ మిత్రుడు ఇక్కడ రాకపోయినా కానీ ఇంటికి వచ్చి కలిసి అంతకుముందు కూడా మిత్రులు లవన్, సతీష్ కొంత అటు ఇటు తిరిగినా కానీ ఎటువే అందరు కలుపుకొనే పోతున్నాం. కానీ ఎవరు ఏదో చేయనట్టు సురేందర్, అదే సురేందర్ రెడ్డి ఇప్పుడు అదే దేవుని దగ్గర ఏం లేదో కలుపుకపోయే మనస్తత్వం ఉన్నది. చాలామంది ముఖ్య నాయకులు ఈ మండలంలో ఉన్నవారు, ఒక డాక్టర్గానే నాకు చాలా పరిచయం, తర్వాత వ్యక్తిగతంగా కూడా అక్కడున్న బంధు మిత్రుల ద్వారా కూడా తుంగూరు కావచ్చు, బీర్పూర్ వాళ్ళు పరిచయం. మరి ఇట్లా వాళ్ళతో కూడా నేను ఫోన్లలో మాట్లాడడం జరిగింది. అందరినీ కూడా కలుపుకొని పోతాం.